హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అయితే దానికంటే ముందు కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటి సూక్ష్మజీవులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అవి కంటికి కనిపించవు. అయితే వాటిలో అన్ని సూక్ష్మజీవులు హానికరం కాదు, కొన్ని మాత్రమే హానికరం ఫ్రెండ్స్. ఆ హానికరమైనవి మన బాడీలోకి, మన శరీరంలోకి ఎప్పుడైతే వస్తాయో అవి మన శరీరానికి వ్యాధిని కలగజేస్తాయి. సో వాటిని మనం డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ అంటాము. ఏ వైరస్లు అయితే హానికరమై ఉంటాయో అవి మన శరీరంలోకి వచ్చినప్పుడు వ్యాధిని కలగజేస్తాయి. వాటిని డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ లేదా ప్యాథోజన్ అని కూడా పిలుస్తాం ఫ్రెండ్స్ ఈ వైరస్ని. అయితే మన శరీరంలో కూడా వైరస్లు, బ్యాక్టీరియాలు ఉంటాయి, కానీ ఇవి హానికరమైనవి కాదు. మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఆ వైరస్లు, బ్యాక్టీరియాలు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చూపిస్తాను. వైరస్, ఇక్కడ 2 బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఇవి వైరస్ స్ట్రక్చర్స్ అన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ బొమ్మ ఉంది కదా, ఇది ఇప్పుడున్న కరోనా వైరస్ ఎగ్జాంపుల్. ఇది ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా అయితే ఎలా ఉంటుందో నేను జస్ట్ డ్రా చేశాను శాంపుల్ లాగా. చూడండి ఫ్రెండ్స్, అయితే ఈ వైరస్లో ఉన్న పార్ట్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వైరస్ మీద ఉన్నాయి కదా, దీని సర్ఫేస్ మీద, వీటిని స్పైక్ ప్రోటీన్ లేదా యాంటీజెన్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి, ఈ వైరస్లో కూడా ఈ స్పైక్ ప్రోటీన్ లేదా యాంటీజెన్, ఈ సర్ఫేస్ మీద ఉన్న వాటిని స్పైక్ ప్రోటీన్ లేదా యాంటీజెన్ అంటారు. అయితే ఈ స్పైక్ ప్రోటీన్స్ ఈ వైరస్లో ఒక విధంగా ఉన్నాయి, ఈ వైరస్లో ఒక విధంగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ పార్ట్స్, వైరస్లో ఉండే పార్ట్స్ అన్నీ ఏవి ఒకేలాగా ఉండవు, ఒక్కొక్క వైరస్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే, ఈ వైరస్ లోపల ఉంది కదా ఎల్లో కలర్లో, దీన్ని మనం జెనెటిక్ మెటీరియల్ అంటాము. జనరల్గా ఈ జెనెటిక్ మెటీరియల్ కొన్ని వైరస్లో డిఎన్ఏ ఉంటుంది, కొన్ని వైరస్లో ఆర్ఎన్ఏ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జెనెటిక్ మెటీరియల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, దాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి, ఆ వైరస్ని ప్రత్యుత్పత్తి చేసి ఇంకా వైరస్ ఎక్కువ అవ్వడానికి, దాని నంబర్ మల్టిప్లై అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వైరస్ ఇప్పుడు ఒకటి ఉందనుకో, ఈ జెనెటిక్ మెటీరియల్ ద్వారా అది ప్రత్యుత్పత్తి చెంది ఇంకా ఎక్కువ వైరస్లు అనేది తయారవుతాయి. అందుకు ఉపయోగపడుతుంది అనమాట ఆ జెనెటిక్ మెటీరియల్ అనేది. జనరల్గా ఇవి కొన్ని వైరస్లో డిఎన్ఏ ఉంటుంది, కొన్ని వైరస్లో ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇంకా వైరస్లు ఎలా ఉంటాయో అవి చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీజిల్స్ అనే వైరస్ ఎలా ఉంటుంది, దాని షేప్ ఎలా ఉంటుంది. అలానే చికెన్ పాక్స్ కలగజేసే వైరస్ షేప్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే కామన్ ఫ్లూ వస్తే వైరస్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్పాను. ఈ వైరస్ మీద ఉండే పార్ట్స్, ఇది స్పైక్ ప్రోటీన్ అని చెప్పుకున్నాం కదా, ఈ పార్ట్, ఈ స్పైక్ ప్రోటీన్ ఇక్కడ డిఫరెంట్ ఉంది, ఇక్కడ చూడండి చికెన్ పాక్స్లో ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. సో నేనేం చెప్పానంటే, ప్రతి పార్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది వైరస్కి. ఒక వైరస్లో ఉన్నవి ఇంకో వైరస్లో ఉండవు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వైరస్ గురించి చూసాం. అయితే ఈ వైరస్ మన బాడీలోకి వచ్చినప్పుడు ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైనా వైరస్ తీసుకొని అవి బాడీలో ఎలా డ్యామేజ్ చేస్తాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే కరోనా వైరస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, కానీ అన్ని వైరస్ ఇలా అయితే పనిచేయవు. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఇలానే పనిచేస్తాయి. ఎగ్జాక్ట్గా అయితే ఇలా అని చెప్పలేము, ఒక్కొక్క దానికి ఒక్కో టార్గెట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కరోనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయితే ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏరియా అంతా మన బాడీ అనుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే వైరస్ గురించి, వైరస్ అనేది దానికంతటా అదే సర్వైవ్ అవ్వదు ఫ్రెండ్స్, దానికంతా అదే బతకలేదు. అది ప్రత్యుత్పత్తి చెందాలంటే వేరే సెల్ కావాలి, లివింగ్ సెల్ కావాలి, లేదా హాస్ట్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీలో ఉన్న సెల్ ఇది ఫ్రెండ్స్, ఇది మన బాడీలో ఉన్న సెల్ అనుకోండి. ఇప్పుడు ఇదంతా వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ చెప్పాం కదా, ఈ స్పైక్ ప్రోటీన్స్ అని చెప్పాం కదా, ఈ స్పైక్ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మన సెల్స్ని గుర్తిస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ సెల్ మీద, మన బాడీలో ఉన్న సెల్ మీద ACE2 రిసెప్టర్ అని ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్గా ACE2 ప్రోటీన్స్ అని ఉంటాయి. అయితే ఇవి ఈ సెల్కి సంబంధించిన ఆపరేషన్స్ అయితే చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఎప్పుడైతే ఈ వైరస్ సెల్ దగ్గరికి వచ్చిందో, ఈ స్పైక్ ప్రోటీన్ అని చెప్పాం కదా, ఈ స్పైక్ ప్రోటీన్ దీంతో ఇంటరాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్.
ఓకేనా. ఈ స్పైక్ ప్రోటీన్ అనేది ఈ మన సెల్తో, మన బాడీలో ఉన్న సెల్తో ఫస్ట్ ఈ ACE2 ప్రోటీన్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉంది కదా RNA లేదా DNA జెనెటిక్ మెటీరియల్ని ఈ సెల్లో నుండి, ఈ వైరస్లో నుండి మన బాడీలో ఉన్న సెల్కి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. జెనెటిక్ మెటీరియల్ని, వైరస్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ని ఆ వైరస్ నుండి ఇప్పుడు మన సెల్లోకి అయితే వచ్చింది. అంటే మన సెల్ అంతా ఇప్పుడు ఈ వైరస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఈ జెనెటిక్ మెటీరియల్ మన సెల్లోకి వచ్చిందో, ఈ జెనెటిక్ మెటీరియల్ ఈ సెల్లో ఉన్న పార్ట్స్ని యూజ్ చేసుకొని ప్రత్యుత్పత్తి చెంది ఇంకా కొత్త దాని నంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది, ఇంకా వైరస్ని సృష్టిస్తుంది ఫ్రెండ్స్. ఈ వైరస్ని సృష్టించినప్పుడు ఈ వైరస్లు అనేది ఇంకా బయటకు వచ్చేస్తాయి. ఈ సెల్ని డ్యామేజ్ చేసి ఈ వైరస్లు అనేది బయటకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ వైరస్లు బయటకు వచ్చినాయో, ఈ బయటకు వచ్చిన వైరస్లు ఇంకా వేరే సెల్స్ని, మన బాడీలో ఉన్న వేరే సెల్స్ని టార్గెట్ చేసి ఇంకా సేమ్ ఇలానే ఆపరేషన్ అవి ప్రత్యుత్పత్తి చెందుతాయి. సో ఇది ఫ్రెండ్స్ మన బాడీలో కరోనా వైరస్ అనేది ఇలా పనిచేస్తుంది. అయితే అన్ని వైరస్లు ఇలా అయితే కాదు ఫ్రెండ్స్, జస్ట్ కరోనా వైరస్ మాత్రం ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం వైరసెస్ గురించి చూసాము. ఇప్పుడు యాంటీబాడీస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యాంటీబాడీస్ ఏంటంటే మన వ్యాధి నిరోధక వ్యవస్థ లేదా ఇమ్యూన్ సిస్టంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఫ్రెండ్స్, అంటే ముఖ్య పాత్ర పోషిస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇవి వై షేప్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది యాంటీబాడీ స్ట్రక్చర్ అనమాట. ఇవి వై షేప్లో ఉంటాయి. ఇక్కడ ఉంది కదా, ఈ పార్ట్ని యాంటీజెన్ బైండింగ్ సైట్స్ అంటారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఒక యాంటీజెన్ వైరస్ మనలోకి వస్తుందో దాన్ని హోల్డ్ చేయడానికి, దాన్ని పట్టుకోవడానికి, లేకపోతే డిటెక్ట్ చేయడానికి ఈ షేప్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు యాంటీబాడీస్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయో చూద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒక వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ వైరస్ మొత్తాన్ని గుర్తించదు ఫ్రెండ్స్. దాంట్లో ఒక పార్ట్ మాత్రమే గుర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంటీజెన్ లేదా స్పైక్ ప్రోటీన్ అని చెప్పుకున్నాం కదా. ఓకే, ఒక్క నిమిషం. ఎస్, ఇక్కడ చూడండి, ఇది యాంటీజెన్ లేదా స్పైక్ ప్రోటీన్ అని చెప్పుకున్నాం. ఇవి ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవుతాయో వాటిని గుర్తిస్తాయి ఫ్రెండ్స్. గుర్తించి మన బాడీ అనేది యాంటీబాడీని జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక వైరస్. ఈ వైరస్కి స్పైక్ ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం. ఇవి స్పైక్ ప్రోటీన్స్ వైరస్లో. ఎప్పుడైతే ఈ వైరస్ మన బాడీకి వచ్చినాయో, మన బాడీ అనేది యాంటీబాడీస్ని, ఇక్కడ వై షేప్లో ఉన్నాయి కదా, ఇవి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి ఫ్రెండ్స్. ఈ యాంటీబాడీస్ ఏంటంటే ఈ యాంటీజెన్ బైండింగ్ సైట్స్ అని చెప్పుకున్నాం కదా ఇక్కడ. వీటి ద్వారా ఆ వైరస్ని హోల్డ్ చేస్తాయి, లేకపోతే డిటెక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన బాడీలో ఒక వైరస్ వచ్చిందని డిటెక్ట్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్కి ఇవి చెప్తాయి ఫ్రెండ్స్. ఇది ఈ యాంటీబాడీస్ మన బాడీలో ప్లే చేసే రోల్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఎప్పుడైతే ఈ వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుందో, ఆ వైరస్ షేప్ మొత్తాన్ని మన బాడీ గుర్తించదు ఫ్రెండ్స్. దాంట్లో కొన్ని పార్ట్స్ మాత్రమే గుర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీజెన్. ఈ యాంటీజెన్ ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవుతుందో అది మన ఇమ్యూన్ సిస్టాన్ని ట్రిగ్గర్ చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. సో యాంటీబాడీస్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వైరస్ ఉంది కదా, యాంటీబాడీస్ ఏం చేస్తే వెంటనే మన శరీరంలోకి వచ్చిన వైరస్ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఎస్, ఐఎమ్ సారీ ఫర్ ద డిలే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీజల్స్ అనే ప్యాథోజన్ ఉంది. ఓకేనా, మీజల్స్ అనే ప్యాథోజన్కి ఇక్కడ యాంటీబాడీ ఫ్రెండ్స్. ఇది యాంటీబాడీ అనేది ఇలా ఉంటుంది, వై షేప్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ మీజల్స్ అనే ప్యాథోజన్కి యాంటీబాడీ అనేది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చికెన్ పాక్స్కి యాంటీబాడీ అనేది ఎలా ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ స్పైక్ ప్రోటీన్ ఉంది కదా, ఈ స్పైక్ ప్రోటీన్ తగ్గట్టుగా మనకి ఈ యాంటీజెన్ బైండింగ్ సైట్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి హోల్డ్ చేస్తాయి. ఈ యాంటీబాడీ అనేది
ఈ స్పైక్ ప్రోటీన్ని లేదా యాంటీజెన్ని హోల్డ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి, ఈ స్పైక్ ప్రోటీన్కి తగ్గట్టుగా మనకి యాంటీజెన్ బైండింగ్ సైట్ అనేది ఉంది. సో దీంతో హోల్డ్ చేస్తాయి. యాంటీబాడీ అనేది దానికి ఉన్న ఈ యాంటీజెన్ బైండింగ్ సైట్స్ అనే పార్ట్తో ఈ స్పైక్ ప్రోటీన్ లేదా యాంటీజెన్ని హోల్డ్ చేసి పట్టుకుంటాయి ఫ్రెండ్స్. అలానే ఇక్కడ కూడా చూడండి, ఈ యాంటీజెన్కి షేప్లో ఇక్కడ చూడండి మన యాంటీబాడీ షేప్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. సో అది అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క వైరస్కి ఈ మీజల్స్లో ఒక విధంగా ఉంది, చికెన్ పాక్స్లో యాంటీబాడీస్ ఒక విధంగా ఉన్నాయి, ఈ ఫ్లూ అనే దానికి యాంటీబాడీస్ ఒక విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క వైరస్కి తగ్గట్టుగా యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి ఫ్రెండ్స్. అన్ని వైరస్లకి ఒకే యాంటీబాడీ ఉండదు ఫ్రెండ్స్. ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క యాంటీబాడీ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఉంది కదా, ఈ యాంటీబాడీ అనేది మనకి ఈ మీజల్స్ అనే వైరస్ని గుర్తించలేదు ఫ్రెండ్స్. దీనికి ఈ యాంటీబాడీ అనేది చికెన్ పాక్స్ని మాత్రమే గుర్తిస్తుంది. అలానే ఈ యాంటీబాడీ అనేది చికెన్ పాక్స్ని గుర్తించలేదు. యాంటీబాడీ మీజల్స్ అనే వైరస్ని మాత్రమే గుర్తిస్తుంది. అంటే ఒక్కొక్క యాంటీబాడీ ఒక్కొక్క వైరస్కి తగ్గట్టుగా ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ వైరస్ ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవుతుందో రెండు వారాలు లేకపోతే ఆ పైన కొన్ని రోజులకి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాంటీబాడీస్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే యాంటీబాడీస్ రిలీజ్ చేస్తుందో ఈ యాంటీబాడీస్ అనేవి ఈ వైరస్లోని పార్ట్ని, యాంటీజెన్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ చూడండి, ఈ వైరస్లోని పార్ట్ని గుర్తించి వీటిని హోల్డ్ చేస్తుంది. మన సెల్స్ని వీటిని హోల్డ్ చేయకపోతే ఏం చేస్తుంది, మన సెల్స్ని ఇన్వేట్ చేసి అవి ప్రత్యుత్పత్తి చెందుతాయి ఫ్రెండ్స్. సో వీటిని హోల్డ్ చేస్తుంది. యాంటీబాడీస్ అన్నీ ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటాయి ఫ్రెండ్స్. పట్టుకొని ఏం చేస్తాయంటే మన ఇమ్యూన్ సిస్టమ్కి అది చిన్న కలర్ ఇలా హోల్డ్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్కి అయితే తెలియజేస్తాయి. అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వెంటనే దాని మిగతా పార్ట్స్తో, వేరే పార్ట్స్ డబ్ల్యూ సెల్స్, టీ సెల్స్ అనేవి ఉంటాయి, వాటిని పంపించేసి ఈ వైరస్ని మన బాడీలో నుంచి ఎలిమినేట్ తీసేస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్రొసీజర్ జరిగేది. అయితే ఎప్పుడైతే మన బాడీలోకి ఈ వైరస్ అయితే ఎంటర్ అవుతుందో, మనం 2 వారాల తర్వాత యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయని చెప్పుకున్నాం. ఆ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకి మెమరీ సెల్స్, యాంటీబాడీ మెమరీ సెల్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ యాంటీబాడీ మెమరీ సెల్స్ ఏం చేస్తాయంటే, వైరస్ మన బాడీలో ఉన్నప్పుడు ఆ వైరస్లోని పార్ట్స్ని, లేకపోతే వైరస్లోని పార్ట్స్ని, యాంటీజెన్ అన్నాం కదా, ఆ యాంటీజెన్ లేదా స్పైక్ ప్రోటీన్ అనే పార్ట్ని గుర్తుపెట్టుకుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళా చెప్తాను ఒకసారి. ఫస్ట్ టైం మన బాడీలోకి ఒక వైరస్ వచ్చింది. వైరస్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి వెంటనే యాంటీబాడీస్ అనేవి మన ఇమ్యూన్ సిస్టమ్కి తెలియజేస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, వీటిని సప్రెస్ చేస్తుంది, దాని మిగతా పార్ట్స్తో తెచ్చి ఎలిమినేట్ చేసేస్తుంది ఫ్రెండ్స్. అయితే అట్ ద సేమ్ టైం మనకి బాడీలో యాంటీబాడీస్ అని ఉత్పత్తి అయ్యి యాంటీబాడీస్ ఈ వైరస్ని గుర్తుపెట్టుకుంటాయి. వైరస్ ఎలిమినేట్ అయినా కానీ యాంటీబాడీస్ అనేవి మన శరీరంలోనే ఉంటాయి ఫ్రెండ్స్, మన శరీరంలో ఉంటాయి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఈ వైరస్ మళ్ళీ సెకండ్ టైం ఒక 6 నెలలకు, సంవత్సరానికి మనల్ని ఇన్ఫెక్ట్ అయింది, మళ్ళీ మనలోకి వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే, యాంటీబాడీ మెమరీ సెల్స్ ఉన్నాయి కదా, ఈ యాంటీబాడీ సెల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవేం చేస్తాయంటే, వెంటనే ఈ వైరస్ సెకండ్ టైం మన బాడీలోకి వచ్చినప్పుడు ఈ యాంటీబాడీ మెమరీ సెల్స్ అనేవి వెంటనే వీటిని గుర్తుపట్టేస్తాయి ఫ్రెండ్స్. గుర్తుపట్టేసి మీరు ఆల్రెడీ నా బాడీలోకి ఇంతకు ముందు వచ్చారు అని వీటిని గుర్తుపట్టేసి హోల్డ్ చేసుకుంటాయి ఫ్రెండ్స్. పట్టుకొని మన ఇమ్యూనిటీ సిస్టమ్కి చెప్పేస్తాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ వెంటనే చాలా స్పీడ్గా, ఫస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యి ఈ వైరస్ని ఎలిమినేట్ చేసేస్తాయి ఫ్రెండ్స్. అంటే యాంటీబాడీ మెమరీ సెల్స్ వల్ల అంత ఉపయోగం ఫ్రెండ్స్. చూసారా మన బాడీ ఎంత గొప్ప డిజైన్ ఉందో. సో ఇదే సేమ్ ఫార్ములా మీద మన వ్యాక్సిన్ అనేది తయారు చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు వ్యాక్సిన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వ్యాక్సిన్లో మెయిన్గా ఏంటంటే, ఒక వైరస్ని తీసుకొని దాన్ని వీక్ చేసి,
చాలా వీక్గా చేసి మన బాడీలోకి ఇస్తారు. లేకపోతే వైరస్లోని పార్ట్ యాంటీజెన్ అని చెప్పుకున్నాం, లేదా స్పైక్ ప్రోటీన్ అని చెప్పుకున్నాం, దాన్ని తీసేస్తారు. లేకపోతే ఒక బ్లూ ప్రింట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఈ పార్ట్స్ యొక్క బ్లూ ప్రింట్ తీసుకొని, ఈ వైరస్లో పార్ట్స్ యొక్క బ్లూ ప్రింట్ తీసుకొని దాన్ని వ్యాక్సిన్లో ఉపయోగిస్తారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యాక్సిన్ అనేది తయారు చేస్తారు. కోవిషీల్డ్ ఒక విధంగా, ఆస్ట్రాజెనికా ఒక విధంగా, అలానే జాన్సన్ అండ్ జాన్సన్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములా అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఎప్పుడైతే ఈ వీక్ వైరస్ని మన బాడీలోకి వ్యాక్సిన్ ద్వారా ఇంజెక్ట్ చేస్తారో, వైరస్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోతుంది కదా. వీక్ వైరస్ కాబట్టి ఇది మన సెల్స్ని ఏమి ఇన్వేట్ చేయదు, జస్ట్ మన బాడీలోకి వెళ్ళిపోతుంది. అంటే మన బాడీకి ఏం హానికరం ఏం కాదు. వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీ 2 వారాల తర్వాత, 2 వారాలు ఆ పైన తర్వాత మన యాంటీబాడీస్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి ఫ్రెండ్స్. యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ అయ్యి ఈ వైరస్ని లేదా వైరస్లో పార్ట్ని గుర్తిస్తాయి. యాంటీబాడీస్ అనేది ఈ వైరస్లో పార్ట్ని గుర్తించి ఇమ్యూనిటీ సిస్టమ్కి చెప్పేస్తాయి ఫ్రెండ్స్. ఇమ్యూనిటీ సిస్టమ్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ వాటిని ఎలిమినేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఏం చెప్పుకున్నామంటే యాంటీబాడీ మెమరీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఆ వైరస్ని గుర్తుపెట్టుకుంటుంది ఫ్రెండ్స్. వైరస్లో లేదా పార్ట్ని గుర్తుపెట్టుకుంటుంది. సో ఇవి యాంటీబాడీ మెమరీ సెల్స్ గుర్తుపెట్టుకొని మన బాడీలో ఉండిపోతాయి ఈ యాంటీబాడీ మెమరీ సెల్స్ అనేవి. ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చిందా ఒక 6 నెలలకి, ఒక 2 నెలలకు ఏమో వైరస్ అనేది వచ్చింది అనుకుందాం. ఈ వైరస్ మన బాడీలోకి వచ్చేసింది. ఆల్రెడీ ఇప్పుడు మన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఉన్నాయి కదా, వ్యాక్సిన్ ఇచ్చారు మనకి ఆల్రెడీ. సో ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసిన మెమరీ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ మెమరీ సెల్స్ ఈసారి వచ్చిన వైరస్ని చాలా త్వరగా ఐడెంటిఫై చేసి వాటిని ఎలిమినేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట వ్యాక్సిన్ ఎలా వర్క్ అవుతుంది మళ్ళీ చెప్తాను నేను ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనం వ్యాక్సిన్ ఇస్తామో మనకి యాంటీబాడీస్తో పాటు మెమరీ సెల్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో యాంటీబాడీస్ అనేది ఈ వైరస్ని ఎలిమినేట్ చేసేస్తాయి. మన మెమరీ సెల్స్ ఉన్నాయి కదా, ఈ మెమరీ సెల్స్ అనేవి బాడీలో అలానే ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ఇచ్చిన వ్యక్తికి సెకండ్ టైం వైరస్తో ఇన్ఫెక్ట్ అయ్యాడు అనుకో, సెకండ్ టైం వచ్చిందనుకో, వెంటనే మన బాడీలో మెమరీ సెల్స్ ఉన్నాయి కదా, నువ్వు ఇంతకుముందు నా బాడీలోకి వచ్చావు అని వాటిని గుర్తుపెట్టుకొని వెంటనే నిజమైన వైరస్ వస్తే వెంటనే దాన్ని అటాక్ చేసి దాన్ని మన బాడీలో నుండి ఎలిమినేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఏంటంటే ఒక ముందు జాగ్రత్త చర్యలాగా, లేకపోతే మన ట్రైన్ చేయడం, మన వ్యాధి నిరోధక వ్యవస్థని ట్రైన్ చేసి నీకు ఇప్పుడు నేను ఒక వైరస్ ఇస్తాను, యాంటీబాడీస్ రెడీ చేసి పెట్టుకో, యాంటీబాడీ మెమరీ సెల్స్ రెడీ చేసి పెట్టుకో. ఫ్యూచర్లో ఆ వైరస్ కానీ వచ్చిందంటే మనకేమవుతుందంటే ఈసారి త్వరగా మనం వైరస్ నుంచి రికవర్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ వ్యాక్సిన్ యొక్క గోల్. అది చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఈరోజు వ్యాక్సిన్ గురించి. అండ్ ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు. సో ఇందాక ఈ ఇమేజెస్ తీసుకున్నా కదా, ఈ ఇమేజెస్ అన్నీ నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. అండ్ ఈ మ్యాటర్ కూడా వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందని కూడా మెయిన్ సోర్స్ అక్కడ నుండే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో తెలిసింది కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను వ్యాక్సిన్ ఎలా వర్క్ అవుతుందో. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వ్యాక్సిన్ అనేది ఏంటంటే ముందుగానే మన ఇమ్యూనిటీని ట్రైన్ చేసి పెట్టడం. యాంటీబాడీస్ రిలీజ్ చేసుకొని రెడీగా ఉండు, ఒకవేళ సేమ్ వైరస్ మళ్ళా వస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి దాన్ని ఎలిమినేట్ చేసేయి అనే కాన్సెప్ట్ మీద ఈ వ్యాక్సిన్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వెంటనే మీకు కరోనా వైరస్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చెప్పుకున్న వ్యాక్సిన్ ఇచ్చిన 2 వారాలు ఆ పైన తర్వాతనే మనకి ప్రోటీన్స్ అనేవి, యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఈ మధ్యలో మనం ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వ్యాక్సిన్ గురించి. అండ్ ఈ వీడియో మీకు నచ్చి అర్థమైతేనే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా కాన్సెప్ట్స్, ఏమైనా వీడియోస్ కావాలన్నా కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో నచ్చితేనే, ఛానల్ నచ్చితేనే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే ఇక్కడ వ్యాక్సిన్ చేసేది ఏం లేదు, యాంటీబాడీస్ ఇవన్నీ మన బాడీలో నుండి క్రియేట్ అవుతాయి. సో మీరేంటంటే మీ బాడీని జాగ్రత్తగా చూసుకుంటే అది మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఫ్రెండ్స్. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే
ఇది చాలా గొప్పది క్రియేషన్. చూసారు కదా మన బాడీలో ఎలా ఉన్నాయో. ఇంత గొప్ప క్రియేటివిటీ ఉంది. నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. కానీ ఇంకా డెప్త్‌కెళ్తే చాలా మనకి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ టెక్నికల్ టర్మ్స్ అన్నీ వస్తాయి. అవన్నీ చెప్పడం కుదరదు ఫ్రెండ్స్. సో ఇంతవరకు చేశాను. థ్యాంక్ యూ.